కొన్ని బిల్లులు పెడుతున్నారు. కంటెంట్స్ ఏంటివి? ఇది హెరాస్మెంట్కి వాడుకుంటే అధికారంలో ఉన్న పార్టీ హెరాస్మెంట్కి ఇది వాడుకుంటే రిపకర్షన్స్ ఏమిటి? ఇటువంటి సబ్జెక్ట్స్ మీద లోతైన డిస్కషన్ జరగకుండానే అప్పటికప్పుడు బిల్లులు పెట్టేసేయడం, పొద్దున్న అదే టేబుల్ మీద ఇప్పుడు బిల్లులు పెట్టారు, బిల్లులు పెట్టి వెంటనే చర్చ, వెంటనే ఓటింగ్ అంటే అసలు ప్రిపేర్ ఎలా కాగలుగుతారు? ఎవరైనా ఎలా మాట్లాడగలుగుతారు? దానికి సఫిషియెంట్ టైం ఇవ్వాలి. అధ్యక్ష, ఇక్కడ రూల్ పోషన్ కూడా నేను ఒకసారి చదువుతాను అధ్యక్ష. ఇది పేజ్ నెంబర్ రూల్ నెంబర్ 90 అధ్యక్ష, పారా 4 అధ్యక్ష. The period of notice of a motion for leave to introduce a bill under this rule shall be 7 days, expiring on the day previous to the day on which this motion is made, unless the speaker allows the motion to be made at shorter notice. Unless the speaker allows the motion to be made at a shorter notice అన్న మీ డిస్క్రిషన్ ఉపయోగించుకుని ఈ మాదిరిగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పొద్దున బిల్లు పెట్టి అప్పటికప్పుడే చర్చ, అప్పటికప్పుడే ఓటింగ్ అని అంటే ఎవరైనా ఎలా ప్రిపేర్డ్గా రాగలుగుతారు? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ దిస్? ఐ మీన్ ఏ బిల్ అయినా కానీ డిబేట్కి చావిస్తే తప్పులు ఏదైనా ఉంటే ఎత్తి చూపుతాం. ఎత్తి చూపించిన దాన్ని మీరు అమెండ్మెంట్స్ తీసుకొని వస్తే అమెండ్మెంట్స్ చేస్తే కాస్తో కూస్తో న్యాయం జరుగుతుంది. కానీ ఈ రకంగా పొద్దున పెట్టి అప్పటికప్పుడే డిస్కషన్, అప్పటికప్పటికే ఓటింగ్ అంటే ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్ అధ్యక్ష. అట్లీస్ట్ 7 days నోటీస్ ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా, ఐ మీన్ మీ రూల్సే చెప్తా ఉన్నప్పుడు 7 days కాకపోతే కనీసం 3 days, కనీసం 3 days 4 days అన్న ఇవ్వకపోతే హౌ ఈస్ ఎనీబడి గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ది సబ్జెక్ట్? మీ ఇంతకని నేను చెప్పగలిగింది. నిన్న కొన్ని బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు కొన్ని బిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్ మీ అందరికి ఇచ్చారు. నో థింగ్ ఈజ్ ఓకే, ఇన్ వ్యూ ఆఫ్ ది షార్ట్ సెషన్